ఇది మా అత్తయ్య శారీ. ఇందాక ఒక షార్ట్ పెట్టినా, ఇది మా అత్తయ్య శారీ గిఫ్ట్. దీంతో లెహంగా చేస్తున్నా నేను. చూడండి గైస్, శారీ చాలా బాగుంది. యాక్చువల్లీ అసలు నేను ఒకసారి కట్టుకున్న తర్వాత ఒక వీడియో చేసిన తర్వాత గెట్ రెడీ విత్ మీ చేసిన తర్వాత వేద్దాం అనుకున్నా. ఏమో హడావిడిలో చింపేసా, అది చింపేసా అంటే కట్ చేసేసాం. చాలా బాగా ఉంది. సో ఒక్కసారైనా కట్టుకొని ఒక ఫోటో ఒక వీడియో తీసుకోవాల్సింది. అత్తయ్య శారీ కదా. సో ఇంకా శారీస్ పంపించినారండి. అంటే కొంచెం ఓల్డ్ శారీస్ ఉన్నాయి అనమాట. ఓల్డ్ శారీస్ అన్నీ ఇక్కడ ఈ బ్యాగ్లో ఆ బ్యాగ్లో అత్తయ్య శారీస్ పంపించింది నా కోసం, పండగ చేసుకో అని చెప్పేసి. కొన్ని చాలా బాగున్నాయి, కొన్ని బార్డర్స్ బాగున్నాయి. సో చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవుతుందో, ఐ డోంట్ నో. సో ఇవన్నీ ఓల్డ్ శారీసే. ఇవన్నీ అప్పట్లో మమ్మీస్ బాగా చూపి కీర్తి నేను తీసుకున్నా కదా ఒక్కొక్కటి. యాక్చువల్లీ నేను మా అత్త ఏది ఇచ్చినా కాదు అనండి. పాత గుందా కొత్త గుందా కదా, ఒకసారి అలా వేర్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇట్స్ సెంటిమెంట్. మా అత్తయ్య దగ్గర ఒకటి కంచిపురం శారీ ఉంటుంది, ఆడ కంచికి వెళ్ళి తీసుకున్నారనమాట. ఎప్పుడు మా శ్రీను పుట్టినప్పుడు వెళ్ళి తీసుకున్న శారీ. ఆవిడకి ఒక్కసారైనా నా కోడళ్ళు కట్టుకోవాలని చాలా కోరిక ఉండే. ఆవిడకి చిరిగిపోయినా కూడా నేను ఒకసారి కట్టుకో. ఆవిడ చాలా మంచిగా మెయింటైన్ చేశారు కీర్తి. ఇదే దాంట్లో ఆర్వీకి డ్రెస్ ఉండే, భోగి పళ్ళు పోసిన డ్రెస్. సో దిస్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ డ్రెస్. దీన్ని ఏం చేద్దాం, సో ఎలా కూడా ముడతలు అవన్నీ చాలా నీట్ గా మెయింటైన్ పిగిలిపోతుంది కదా, అట్లా పిగిలిపోలేదు. చాలా నీట్గా ఉంచుతారు. ఎంత బాగుందో. ఏది అంటించుకో చాలా నీట్గా మంచిగా మెయింటైన్ చేస్తారు మా అత్తయ్య. ఇదొకటి. ఇంకోటి ఇది దాదాపు ఒక 20 ఇయర్స్, చూడండి 12 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ డ్రెస్ అన్నమాట. రండి కపిల్ గారు, రండి. పర్లేదు ఒకసారి హాయ్ చెప్పండి. మన వచ్చాడు. ఇది చూపి, ఈ కలర్ మంచి బ్రింజల్ కలర్ అండి. దీని అన్నిటికీ నేను ఫొటోస్ తీసి పెట్టాను, ఎలా డిజైన్ చేయాలి, షరారా గరారాస్ ఆర్ సంథింగ్ ఓపెన్ టాప్స్ లైక్ లేదా ఫ్రాక్స్ ఆర్ ఎలా అని డిజైన్స్ అన్ని తీసి పెట్టాను. కలర్ ఎవర్ గ్రీన్ కలర్ గైస్. యా, ఇవన్నీ ఒకసారి కట్టుకుంటా అండి, కట్టుకొని షార్ట్ చేసి, ఎందుకంటే మా అత్తయ్య మెమరీస్ కదా ఇవన్నీ. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దట్. సో ఓపిక వేసుకొని ఒక రోజు కట్టుకున్న తర్వాత మంచిగా మనం అన్నీ ఇచ్చేద్దాం. ఇది ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి, బ్లూ కలర్. సో దీని అయితే ఒక మంచి లాంగ్ ఫ్రాక్, కలర్ గైస్. దీన్ని ఏమనుకున్నా అంటే ఫ్రాక్, బట్ సీ బ్లూ. యా, సీ బ్లూ. సో పళ్ళు వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది. ఎంత బాగుంది తెలుసా పళ్ళు అయితే. ఇవన్నీ కట్టుకోవచ్చండి, కట్టుకునే శారీసే. బట్ అత్తయ్య అలా ఇచ్చేసారు, ఇక చాలా రోజుల నుంచి ఉంటున్నాయి అని చెప్పేసి ఇచ్చేసారు. ఇంకొక శారీ, ఇది చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్లీ మా మామయ్య రిటైర్మెంట్ రోజు కట్టుకున్న శారీ అనమాట మా అత్తయ్య. బట్ చింగులు తక్కువ వస్తున్నాయి అనమాట. చాలా బాగుంటుంది శారీ మాత్రం. ఇలా డబుల్ పళ్ళు అంటాం కదా, డబుల్ పళ్ళు వచ్చి ఉందన్నమాట. డబుల్ షేడ్. ఓపెన్ చేయపర్లేదు, వీ కెన్ ఫోల్డ్ ఇట్. కాటన్, మంచి కాటన్ ఫ్రాక్ అయితే చాలా బాగుంటుందండి. దీంతో ఫ్రాక్ స్టిచ్చింగ్ మాత్రం సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది. సో మీ దగ్గర ఏమైనా శారీస్ ఉన్నా పంపించండి, పర్లేదు, మేము స్టిచ్చింగ్ చేసి మోడల్ చేసి చూపిస్తాం. సో మీ పిల్లలకు కానీ మీకు కానీ ఏమన్నా ఓల్డ్ శారీస్ నుంచి డిజైన్ చేయాలి అనుకుంటే జస్ట్ కాంటాక్ట్ గానా. సో మనం మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో చేస్తాం. అండ్ ఇంకా ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్, ఇది శ్రీను కొన్నాడు శారీ. ఇది మా అత్తయ్య ఇలాంటి కట్టుకోదు, ఈ బార్డర్ ఉన్నాయి కట్టుకోదు. వాళ్ళ హస్బెండ్ చిన్ను మన చిన్ను అండి, చాలా మంది తెలుసు. సో ఇది నాకు బాగా ఇష్టం, ఈ డిజైన్ అంతా చాలా ఇష్టం. ఇదంతా బార్డర్ తీసేయాలి, కొంచెం కలర్ పోయినట్టు అనిపించింది. సో ఇది తీసేసి నీట్గా ఓపెన్ చేయకెత్తి. కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్. వర్క్ వచ్చింది. ఇదంతా టోటల్ ఓవరాల్ వర్క్ ఉండేది. నేను ఏమనుకున్నా అంటే ఫుల్ ఫ్రాక్ ఆర్ లెహెంగా అనుకున్నా. సో ఇది తీసేసి లేదా ఈ ప్యాచ్ ఉంది చూడండి, ఈ సైజులో మంచి లేస్ వేపించి స్కై బ్లూలో దుప్పట్టా, నేను కొంచెం థిక్ బ్లూలో దుప్పట్టా తీసుకొని మంచి లంగా ఆర్ ఏదన్నా ప్లాన్ చేద్దాం. ఒక 5-6 టైమ్స్ వేసుకొని మా అత్తయ్య కనిపిస్తే తను కొంచెం ఖుషి అవుతుంది అనమాట. సో వేస్ట్ చేయకుండా నా గోడలు ఇలా వాడేసింది అని. ఇంక ఇందులో అంతే ఉన్నాయి కీర్తి. ఇంకొకటి ఉంది, ఇంకో బ్యాగ్ ఉండాలి. అటు ఉంటుంది అక్కడ ఆడ వాడట్లేదు, దాంట్లో కొన్ని మమ్మీ ఉన్నాయి. సో ఇది నా లెహెంగా, ఎప్పుడో స్టిచ్ చేయించింది, ఒక్కసారి వేసా. ఇది ఎప్పుడో కాదండి, 3 years బ్యాక్ 4, మా మరిది మ్యారేజ్ అప్పుడు, ఆల్మోస్ట్ 5. సో దిస్ ఇస్ ఓవరాల్ లుక్. కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దుప్పట్టా కూడా చాలా సిల్కీగా మంచిగా వస్తుంది.
అప్పుడు ఎంతో పెట్టి తీసుకున్నాం మీటర్. ఒక దుప్పట అంటే దానికి దుప్పట తీసుకున్నా, నాకు అది నచ్చలేదు, బట్ ఓకే. సో దిస్ ఇస్ దుప్పట. సో ఇది శారీకి కూడా వేర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. శారీ కూడా మంచి ఫాలన్ శారీ, చాలా బాగుంటుంది. సో ఇప్పటి నుంచి మంచి మంచి డిజైనర్ డ్రెస్సెస్ వస్తాయండి, చూసి ఎంజాయ్ చేయండి, మంచి సపోర్ట్ చేయండి. ఏది ఇంకో బ్యాగ్ ఏది కీర్తి తీ చూపిద్దాం, అలాగ తీసాంగా. సూపర్ అండి ఇది, ఎక్సలెంట్. ఇది కూడా మంచి లెహంగా, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఇది, మళ్ళీ బ్యాక్ టు ట్రెండ్. ఇది మంచి లెహంగా చేపిద్దాం. ఇది మమ్మీ శారీ యాక్చువల్లీ, ఇది మమ్మీది. సో తను ఒక 4-5 టైమ్స్ కట్టుకున్నారు. సో తనకు కొంచెం హెవీగా అనిపిస్తుందంట. సో లెహంగా చాలా బాగుంటుంది. ఆల్రెడీ నా దగ్గర గ్రీన్ ఉంది, ఇది కూడా చేద్దాం. చేసి కట్టుకున్న తర్వాత సో నాట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో సేల్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే నేను అన్నీ ఉంచుకోలేను కదా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బ్యూటిఫుల్ కాంచీపురం శారీ. సో ఎంత బాగుంటుంది అంటే ఇప్పుడు యాక్చువల్లీ మీరు చూడొచ్చు, ఇదంతా కాపర్ థ్రెడ్డింగ్ వచ్చింది. సో దీన్ని లేస్ వేసి ఏదైనా చేసి ఆర్ డబుల్ బార్డర్ టైప్ ఏదైనా చేసేసి చేయాలన్న కోరిక. చేద్దాం, ఏదో ఒకటి అయితే చేస్తాండి ఖచ్చితంగా. అదే వాటికి మనం ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తే అంత బాగుంది. మంచి బ్లూ అండి. దానికి నేను ఏం చేశాను అంటే కాంట్రాస్ట్ ఎల్లో బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. సో దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఆ శారీ లుక్ అంతా ఏంటంటే కాంట్రాస్ట్ ఎల్లో కలర్లో తీసుకోవడం వల్ల చాలా బాగా వచ్చింది. దిస్ ఈజ్ మై ఎంగేజ్మెంట్, బ్యూటిఫుల్ ఎంగేజ్మెంట్ శారీ. సో ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, షైనింగ్ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే టోటల్ రెడ్ కలర్ ఉండే అది తీసుకుందాం అనుకున్నా, కానీ మా అత్తయ్య ఇది సెలెక్ట్, మా అత్తయ్య ఫ్రెండ్స్, ఆవిడ ఫ్రెండ్స్ చెప్తే మాట తీసేరనమాట. సో నచ్చింది, నచ్చలేదు అని కాదు, బట్ ఇంకో రెడ్ కలర్ చాలా బాగుండే, అది ఎవర్ గ్రీన్ ట్రెండ్ ఉండే. బట్ ఇది కూడా ఓకే ఫైన్. అప్పుడు 3500 ఎంత పడింది. యాక్చువల్లీ జోక్ ఏంటంటే నా శారీ 3500 అండి పెళ్లి కూతురుది, మా అత్తయ్యది 4800. వెరీ గుడ్. ఇది మా అక్క పెళ్లి శారీ, రిసెప్షన్ శారీ. అది వెరీ బ్యూటిఫుల్ శారీ. నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ నాకు నచ్చే తీసుకున్నా. మా అక్క పెళ్లి శారీస్ అన్నీ నేనే సెలెక్ట్ చేశాను, మీరు నమ్ముతారా? సో అప్పుడు నేను చిన్నపిల్లనే అయినా కూడా నాకు నచ్చినాయండి. మా అక్కకి నచ్చలేదు, తర్వాత నచ్చాయి. బట్ నాకైతే ఇవి చాలా ఇష్టం, ఇప్పటికీ చాలా ఇష్టం. యాక్చువల్లీ ఈ శారీ అప్పట్లో 6000 పెట్టి తీసుకున్నారండి, రిసెప్షన్ శారీ. చాలా బాగుంటుంది, రియల్ ప్యూర్ పట్టు. 6 అంటే ఇంకా అప్పుడు ప్యూర్ పట్టు కదా. బార్డర్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇంకా ఓపెన్ చేసి చూపిస్తాను మళ్ళీ నేను కట్టుకునేప్పుడు. ఇవన్నీ మళ్ళీ కట్టుకుంటాను నేను, ఒకసారి కట్టుకున్న తర్వాత నేను డ్రెస్సెస్ చేస్తాను, ఎందుకంటే దోస్ ఆర్ ఆల్ మెమరీస్ కదా. అత్తవి అక్కవి, అక్కది మాత్రం స్పాయిల్ చేయను, నేను ఉంచేసుకుంటా. ఇది ఒక 100 టైమ్స్ వేసుకోవచ్చు గైస్. లైట్ వెయిట్ పట్టు. ఇది యాక్చువల్లీ మళ్ళీ ఇంకొక మెమరీ ఏంటంటే ఆర్వి 21st కోసం నేను తీసుకున్న శారీ. సో పింకిష్ గోల్డ్ కలర్ శారీ, చాలా కట్టుకుంటే మాత్రం ఒక లుక్ ఉంటుంది. చాలా నేను కట్టానండి ఒక 5-6 టైమ్స్ ఎవరైనా తీసుకోండి ఇది. అందరు తీసుకుంటారు కీర్తి. సో దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ. ఇది ఆర్వి పుట్టిన తర్వాత దసరా అప్పుడు మా డాడీ తీసుకున్న శారీ, అత్తయ్య తీసుకుంది ఇంట్లో ఉంది. ఇది మా డాడీకి ఉన్న శారీ అనమాట. స్మాల్ బార్డర్, నాకు ఎందుకు చాలా చిన్న బార్డర్స్ అంటే చాలా ఇష్టం. సో ఇది మాత్రం ఒక రిచ్ క్లాస్ లుక్ ఉంటుందండి కట్టుకుంటే, మాటలు ఉండవు ఈ శారీకి అయితే. నాకైతే పిచ్చి ఈ శారీ అంటే. సో క్రీమ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఈజ్ ఆల్వేస్ ఎగ్రీ. అండ్ ప్రైస్ వచ్చేసి 3500 ఏమో. చాలా బాగుంటుంది, వెరీ రీజనబుల్. నేను చాలా రీజనబుల్గా ఉంటాను, ఎందుకంటే మనం కట్టుకునేది ఎప్పుడో ఒకసారి కదా. సో నాకు ఆ శారీ అంటే చాలా ఇష్టం, నేను కట్టుకొని చూపిస్తాను శారీ అయితే. దిస్ ఈజ్ వన్ మోర్ శారీ. ఎంత ఇది 1000-1200 ముగ్దాల్లో తీసుకున్నా. ముగ్దాల్లో ఏంటంటే దీన్ని ఇప్పుడు ఒకసారి వేర్ చేశాను నేను శారీగా, బట్ నాకు అంతేం అనిపించలేదు. బట్ ఓకే, లెహెంగాతో చాలా బాగుంటుంది. ఈ బార్డర్ వచ్చింది కదా, సో ఈ దీంట్లో లెహెంగా చాలా బాగుంటుంది. ఒకసారి కట్టుకుంటాం మళ్ళీ ఒకసారి, ఎందుకు ఇలా కట్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి కట్టుకొని లెహెంగా చేస్తాను అనమాట. సో 1000 రూపీస్లో బ్యూటిఫుల్ శారీ కదా. సో బార్డర్స్ చాలా బాగుంటాయండి, నేను బార్డర్స్ ఎక్కువ ఇష్టపడతా. దిస్ ఇస్ మై బెస్ట్ శారీ. ఇది నా 10th క్లాస్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం ఇష్టంగా కొనుక్కున్న శారీ అండి. నా 10th అంటే ఎప్పుడు జమానా అప్పుడా ఇప్పుడా అన్ని ఇయర్స్ బ్యాక్ శారీ అయినా కూడా ఎంత బాగుంది తెలుసా. ఈ శారీ చూసినప్పుడల్లా మా సీనన్న గుర్తొస్తాడు. సో నేను పీచ్ అంటే చాలా, యాక్చువల్లీ ఈ 2 కలర్ కాంబినేషన్స్లో ఉండే. అప్పట్లోనే అన్నయ్య సూపర్ కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చేటోడు, బనారసి నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి చాలా మంచి ఫ్యాబ్రిక్స్. ఇది ప్యూర్ జార్జెట్ అండి, అందుకే స్పాయిల్ అవ్వలేదు. దాదాపు ఒక 15 ఇయర్స్ అవుతుంది, 15 ఇయర్స్ నుంచి 15-20 ఇయర్స్ అవుతుంది అంటుంది. మరి అంత ఆంటీలో ఏం కాదు, 15 ఇయర్స్ బ్యాక్ శారీ. సో దీని బార్డర్ మాత్రం చాలా బాగుంటుంది, ఇంకా స్పాయిల్ అవ్వలేదు. అప్పుడంతా కొంచెం మంచి రియల్గా ఉండేవి కదా, ఇప్పుడు కొంచెం అంత అటు ఇటు ఉంటుండే. కానీ దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ. దీనికి మంచి ఇది మా అక్క పెట్టిన శారీ.
అక్క ఆర్వీకి చెవులు కుట్టించి అప్పుడు పెట్టిన శారీ ఓపెన్ చేయి ఇట్లా కలర్ బాగుంటుంది ఇలా చాలా బాగుంది ఇలా కలర్. ఇట్లా వేసుకో వేసుకున్నట్టు చెప్పా ఎక్సలెంట్ ఉంది గైస్ కలర్. సో మంచి లైట్ కలర్ షేడ్ ఎంత బాగుంది చూడండి అసలు నాకు ఇది ఎంత ఇష్టమో ఈ శారీ. లైట్ వెయిట్ సూపర్ ఉంది గైస్. షైనింగ్ కానీ వర్క్ కానీ ఇట్లా బార్డర్ కానీ చాలా బాగుంది. సో ఇది మాత్రం డిజైన్ ఏం చేయను, జస్ట్ అలా ఉంచేసుకుంటాను ఎందుకంటే ఇట్స్ మెమొరీ ఫర్ మీ, అలా ఉంచేసుకుంటాను. ఓకే థ్యాంక్ యూ, హ్యావ్ నైస్ డే. దిస్ ఈజ్ ఆల్ శారీస్. కొన్ని టర్న్ అవుట్ ఇంటూ డ్రెస్సెస్, కొన్ని టర్న్ అవుట్ ఇంటూ ఫ్రాక్స్, కొన్ని టర్న్ అవుట్ ఇంటూ లెహెంగాస్. చూద్దాం ఏవేవి ఎలా టర్న్ అవుట్ అవుతుందో. మీరు కూడా ఏమన్నా చెప్పాలి అనుకుంటే చెప్పండి, ఇది ఇలా కుట్టుకోండి అని కామెంట్స్లో పెట్టండి. కామెంట్స్లో పెట్టండి. ఫుల్ లాంగ్ వీడియో పెడతా, దేంట్లో ఆర్వీస్ మోమ్లో పెడతా చూడండి. థ్యాంక్ యూ, హ్యావ్ నైస్ డే, బాయ్. ఏమైనా చెప్పాలా కీర్తి? గైస్ ఫాలో ఆర్వీస్ మోమ్, ఆర్వీస్ హోమ్. యప్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ, బాయ్.